హ్మ్. ఓకే. మేడం గారు ఇక్కడ ఏమైందంటే మనకు ప్రకృతి వ్యవసాయం అంటే ఒకటి ఆహార పదార్థాలే గాకుండా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఒకటొచ్చింది. ఎందుకంటే హ్మ్. వివిధ రకాలైన మొక్కలు హ్మ్. పెంచడం ద్వారా ఒక శుద్ధమైన గాలి ఒకటొచ్చింది. నీరు చూసారు కదా! రెయిన్ హ్మ్. వాటర్ ఒకటి చేసుకున్నాం. హ్మ్. ఆహారం చేత 3 విధాల ప్రకృతి మనకు హ్మ్. అందిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? నా మీరు చెప్పింది కరెక్టే. హ్మ్. నాకు ఫస్ట్ నచ్చిందేంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఓకే. కన్జర్వేషన్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ కానీ, పొల్యూషన్ వల్ల కానీ అవును. మనకు వర్షాలు సకాలంలో రావట్లేదు. అవును. ఎప్పుడు పడితే అప్పుడొస్తున్నాయి. హ్మ్. నీటి ఎద్దడి సిటీస్‌లో ఎస్పెషల్లీ చాలా హ్మ్. ఎక్కువగా ఉంది. అండ్ అవును. మోర్ ఓవర్ ఏంటంటే విలేజెస్‌లో ఇప్పుడు ఎంత మాత్రం మంచినీరు దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు అవును. కానీ, హ్మ్. ఈవెన్ మనకొచ్చే మంచినీళ్ళల్లో కూడా హ్మ్. దాన్ని క్లీన్ చేయడానికి కెమికల్స్ యూజ్ చేసి, క్లీన్ చేసి అప్పుడు మనం తాగుతున్నాం. అంటే అవును. మనం నిద్ర లేస్తేనే ఫస్ట్ చేసేది ఆరోగ్యం కోసం నీళ్లు తాగుతాం. అవును. అక్కడి నుంచే కెమికల్స్ మన బాడీలోకెళ్ళిపోతున్నాయి. అవును. కాబట్టి మీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీరుని సేవ్ చేసి దాన్ని తాగేలాగా యూజ్ చేస్తున్నారు. అవును. అండ్ వర్షపు నీరుని ఎక్కువొచ్చిన నీళ్ళని మీరు కన్జర్వ్ చేసి భూమిలోకి పంపించి అవును. తద్వారా గ్రౌండ్ వాటర్‌ను గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరగటం పెరుగుతున్నాయి. లైక్ ఆ! మేము ఇది ఆహా! చెయ్యాలనుకుంటున్నాం మా తోటలో. ముఖ్యంగా ఏందంటే ఈ రెయిన్ వాటర్ ఎందుకు జేసుకున్నామంటే, ఇప్పుడు మనం వాడేది షాంపూలనుకోవచ్చు, హ్మ్. బట్టల సోప్ అనుకోవచ్చు, కొన్ని కోట్ల ఇప్పుడు లక్షల టన్నులు ఏసే కెమికల్స్, యూరియా ఇవన్నీ భూమిలో కలుస్తున్నాయి. తద్వారా నీటిలో కలిసి రేపు రాబోయే రోజులలో హ్మ్. ముఖ్యంగా ఏందంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కలిసి ఏందంటే అసలు నీళ్లు తాగలేని హ్మ్. స్థితికెళ్ళిపోతాయి. పంటలు పండే స్టేజ్‌కెళ్తాయి. కాబట్టి ఇవన్నిటికి ఒకటే మార్గం ప్రకృతి వ్యవసాయం. అది మీరు నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. చాలా సంతోషం. సంతోషమండి. ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ ఓకే. వెరీ మచ్.